తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారు ఇళ్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టడం జరిగిందని, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించిన తమ కాలనీలో అందరూ పేదవారమే ఉన్నా కూడా ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించలేదని వడ్డెర కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్సింగ్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్తులు నిరసన చేపట్టారు. నార్సింగ్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 14వ వార్డు వడ్డెర కాలనీలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించలేదని వారు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నామని, కానీ ఇప్పటి వరకు కూడా తమ కాలనీలో సర్వే నిర్వహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదవారి కోసం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తూ ఉంటే నార్సింగ్ పంచాయతీ పరిధిలో మాత్రం పేదవారున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించకపోవడంలో ఆంతర్యం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు బస్ స్టాప్ లేదు, బస్సు కూడా ఆపరు, జంగల్ ఆపుతారు, బస్సు తీసుకుపోయి. ఈ మాత్రం మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటి వరకు ఎవరు ఇళ్ళకి వస్తారు. 30 ఫీట్ల రోడ్ ఇమని అడుగుతాడు కిష్టిరెడ్డి పటేల్. 30 ఫీట్ల రోడ్ ఉన్నది నన్న ఏడలేదు. మరి ఇళ్ళకు మోరీలు తీయమంటే మోరీలు తీయడు, మోరికి రాడు. అమ్మ మీరు గయ్యమని అడుగుతున్నారు మీ ఒడ్డోళ్ళు. అగో ఇక్కడికెళ్ళి ఒక మాట్లాడుతున్నా, అక్కడికెళ్ళి ఒక ఆమె మాట్లాడతారు. అది లేదు. ఇవాళ మా ఇళ్ళకు ఒక్క మస్కు రోడ్ వచ్చి ఇవాళ గీది వచ్చిందమ్మా అని మా ఒడ్డోళ్ళకు ఎవరు చెప్పాడు. ఇవాళ సాతగాని ముసలాళ్ళు ఉన్నారు, పింఛన్ వచ్చిందని కూడా చెప్పారు. ఇవాళ 10 ఏళ్ళకి ఎక్కువ అయిపోతుంది. 10 ఏళ్ళు ఎక్కడ నా లగ్గమయ్యే 40 ఏళ్ళు అవుతుంది. నా పెళ్ళయ్యే 40 ఏళ్ళు అవుతుంది. నా పిల్లలకే పిల్లలు. ఇది వరకు రోడ్డు లేదు, ఆడ ఏమి లేదు. నా పిల్లలకే నా పిల్లగాడ నా మనమడ లగ్గానికి వచ్చిండు. మనసు చచ్చిపోతే మరి వచ్చాము న్యాయం చేస్తామని కాదు. ఒక పీనుగు పోతుడు కూడా మస్కూరు రాడు. మస్కూరానికి జీతం ఎందుకు ఇస్తారు? మరి మాకేదన్నా దుడ్డు చూపించుర్రి. గుట్ట మీదకి వస్తారు, పోలీసు వాడు వస్తాడు. అగో అడగొట్ట దిగురు కుట్టకొట్టుట దిగు అని మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? మాకు కూడా ఏదన్నా పని చూపిది, మాకు కూడా ఏదన్నా దుడ్డు చూపించురు, మేము కూడా వేసుకుంటాం. మాకు కూడా రోడ్లు కావాలి, మాకు అన్ని కావాలి. మాకేది లేదు. 10 ఏళ్ళు సార్ మాకు ఒడ్లీలోనికి ఇబ్బంది ఉంది సారు. మా ఇంటి ముంగట ఒక పీన పోతే రారు, ఒక కుక్క వేస్తే రారు, మంచి వస్తే రారు, ఒక మస్కురు రాడు, ఏమైందని రాడు, ఒక ఏది ఉంటున్న ఆఫీసులో ఉన్న కవర్ ఇంటికి తెప్పుతారు, కవర్ రాడు. ఏ ఉచ్చటైనా ఇంటికి కవర్ రాదు. సర్పంచ్ రారు, ఎవరు రారు, అన్నమ్మలు రారు, ఎవరైనా రారు. కరెంటు బిల్లు తీసుకుంటారు, నల్ల బిల్లు తీసుకుంటారు, ఇంటి పనులు అడుగుతారు. ఏదైనా అబద్ధపడి ఇంట్లోకి వస్తే అన్ని అబద్ధ అడుగుతారు, అవి అడుగుతారు. మరి మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఎందుకు గురించి పట్టించుకుంటలేదు సార్? ఎందుకు ఈ బాధ ఎందుకు? ఆ గుట్రాలల్లో చేరిపోతులు, ఇంటితో పాములు, ఆ పాములలో పడి సావాలన్నా, కళ్ళు కనబడక అందులో ఇరిగి సావాలన్నా. కాళ్ళు ఇరిగిన కాళ్ళు ఇరిగిన వాళ్ళకి పింఛన్ లేదు, ఏది లేదు. ఏజ్ తిరిగిన వాళ్ళకి కూడా పింఛన్ లేదు. వార్డు నెంబర్లు రాస్తారు. ఒకటే ఉంది ఆ విలేజ్ మండలం అయినప్పుడు విభజించారు. ఇదన్నీ ఉపాధి హామీ పథకం అన్ని చెప్పిండు. ఎంఆర్ఓ సార్ ఒక 3 అప్లికేషన్లు తీసుకున్నాక చెక్ చేసి వల్లపురం ఉంది కదా, ఏం కాదు అక్కడ పెట్టినా వస్తుంది, మాకే వస్తుంది అని చెప్పిండు. అంతే. ఒక అప్లికేషన్ తీసుకొని మనం ఒక లెటర్ ఫార్వర్డ్ చేయాలి పై అధికారి. ఇట్లా ఉన్నాయి మరి ఆధార్లో అడ్రస్ మొత్తం వల్లభాపూర్ జయగుంట మండల్ వల్లభాపూర్ ఉంది. మిగిలినది హౌస్ టెక్స్ అవి ఏమో నివాసం ఏమో మన నార్సింగ్ వార్డు 14 వార్డులో ఉంది. 14 వార్డులో ఉన్నాయి. ఇట్లా క్లారిఫికేషన్ అయితే మనం పై అధికారులకు పంపించాలి, కలెక్టర్ పంపించాలి. మా 30 ఇళ్ళు సార్, 10 ఇళ్ళు మాకు అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పట్టా ఇచ్చింది సార్ 620,000. అయితే మేమేమంటామంటే ఇంకొక 20 ఇళ్ళు కూడా మీరు ఎక్కించుకుంటే మేము ట్యాక్స్ పే చేస్తాం, మాకు కూడా మోరీలు వస్తాయి, సీసీ రోడ్లు వస్తాయి అని మేము కొట్లాడుతున్నాం సార్. అందరికీ మొన్న 30 ఇళ్ళకు ఇచ్చింది సార్ దరఖాస్తు, 20 ఇళ్ళకి ఇచ్చింది పట్టా సర్టిఫికేట్లు.
సర్వే అప్పుడు మీరు కొత్తగా వచ్చేస్తారు మీరు అయితే మేము అడిగినాం సార్ మీరు 3 అప్లికేషన్లు తీసుకుర్రు ఇక్కడ తీసుకున్నాక అచ్చా ఇది వలవపూర్ ఉంది మీరు అక్కడ పోయిర్రి ఎక్కడ పోయినా కానీ మన మండలి కిందకి వస్తుంది మన దగ్గరకే ఉంటుంది మీరు అందరికి వస్తాయి అని చెప్పి మీరే చెప్పారు సార్ ఇక్కడ టెంట్ కింద వలాపూర్ అని ఉంది కదా మేము నార్సింగ్కి మేము ట్యాక్స్ పే చేస్తున్నాం సార్ అని చెప్పినాం అప్పుడు ఉండే కదా సార్ ప్రజాపాలనలు అప్పుడు డాటా ఎక్కడ ఫీట్ అయింది వలాపూర్ అని కూడా ఇక్కడనే ఉంది నర్సింగే మాకు ఏ మండలమైనా ఇంటి పన్ను కట్టుకుంటున్నా గుడిసె కూడా ఈ కరెంటు బిల్లు కట్టుకుంటున్నా కరెంటు బిల్లు కూడా మాపాలి కట్టించుకుంటారు అవసరం పడేసి మనల్ని మా హోటల్ మాత్రం కేర్ చేస్తారు ఏమనంటే 30 ఫీట్ల రోడ్ ఇయ్యి మీరు ఫస్ట్ అంటాడు కూర్చొని వీకేసుకొని 30 ఫీట్ల రోడ్ ఇవ్వాలంట మాకు న్యాయం జరగాలి ఎక్కడున్నా మాకు న్యాయం జరగాలి 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు ఈ వారకాలం 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇచ్చిన దిక్కులేడు మా ఖుషితో అనగా పోవద్దు కూడా అనగా పోవద్దు వారి బండ్లు కూడా పోవద్దు అన్ని బంద్ పెట్టాలి మా ఇల్లు తీసేయమంటారు సరే ఏదానికి రాడు గుడిసె కూడా ఇల్లు పన్ను కట్టుకుంటున్నాను నేను ఈ ఊరు నుంచి రాలేదు ఊరికన్నా ఉన్నాను నా బిడ్డ పెళ్ళి అయితే కూడా నా కళ్యాణ లక్ష్యం రాలేదు ఈ ఆఫీస్లో పోమన్నారు ఆ ఆఫీస్లో పోమన్నారు అట్లా కూడా ఊపుకున్నా రాకుండా రాకపోయా ఏ అదృష్టం అది గవర్నమెంట్ మాకు రాదేమని ఊపుకున్నా మేము గుట్టకు ఆ వర్క్ వేసుకొని బతకాలి కంకర కొట్టుకోవాలి దెబ్బలు రాస్తాయి రక్తాలు వెళ్తాయి ఆ రక్తం వెళ్తుంటే కూడా చూసుకుంటూ కొట్టుకోవాలి మేము ఆ చేసేది ఆపాని మాకు గుట్ట బంద్ పెట్టాలి మీరు కొట్టొద్దు చేయొద్దు మీకు ఇండ్లు లేవు మాకు గుడిసెలు ఉన్నాయి గుడిసెల పాములు వస్తాయి కరెంటు బిల్లు కూడా కట్టుకుంటున్నాం ఆ గుడిసె కూడా కరెంటు మీటర్ వేయించారు కరెంటు మీటర్తో కూడా మేము కొంత బాధపడ్డాం రావాలని కరెంటు మీటర్ పెట్టుకున్నాం మాకు అన్నీ ఉన్నాయి జాబ్ కార్డులు ఉన్నాయి కొంతమందికి జాబ్ పనులు పెడతారు కొంతమందికి జాబ్ పనులు పెట్టారు మాకు ఏ పనులు కూడా చేయరు మాకు ఏం చేయరు మాకు ఆరోగ్యశ్రీకాలు వస్తున్నాయి అంటారు కోట తీసుకపోతారు ప్రతి ఒక్కడు వస్తాడు ఎవడు ఏం చేయలేదు మాకు ఎవ్వరు ఏం చేయలేదు ఎవడు కూడా ఏం చేయలేదు ఒంటరి కాలు అస్సలు పట్టించుకుంటూ లేడు మాకు ఇల్లు లేవు ఏది లేదు మాకు ఇల్లు లేదు రోడ్డు ఉన్నా గుడిసెనే నాకు ఇది గుట్ట మాత్రం ఇయ్యం మాకు న్యాయం జరగాలి మేము గుట్టకు మాత్రం ఇయ్యం మా పానాలు పోయినా సరే మా పానం ఒక వారం పోయినా సరే మేము మాత్రం గుట్ట అయ్యాం కొట్టుకోలేదు అది మేము నడిపించుకోలేదు అది మేము దంద చేసేది అది మేము ఏం పని లేదు మాకు ఏం పని చూపిస్తారో ఏం ధర చూపిస్తారో మా సర్వైకే రాలేదు మా ఇల్లు సర్వైకే లేదు మా ఫోటోలు తీయలేదు నా ఇల్లు కాడ గుడిసె కాడ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇవన్నీ ఎందుకు కట్టిపించారు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఎందుకున్నాయి ఇవి నార్సింగ్ ఉన్నాయా ఎక్కడున్నాయి ఇవి కట్టాలి ఇంటి పన్ను కట్టాలి మమ్మల్ని ఊళ్ళో ఏ ఊరు కంటే ఉన్నారు ఏ ఊళ్ళో పట్టించుకుంటున్నారు మమ్మల్ని